నీ దేహము, ధనం కూడా ఎవరిచ్చేది? మన కష్టం ద్వారా వచ్చేది కాదు ధనం. మన కష్టం ద్వారా మనం పొందుకోవట్ల ధనం. దేవుడు ఒక రూపాయి కానీ నీకు ఇవ్వకపోతే, నాకు ఇవ్వకపోతే మన దగ్గరకు ఒక రూపాయి కూడా రాదు. నా కష్టం ద్వారా అండి, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నానండి, పని చేస్తున్నానండి, అందువల్ల నేను నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నానండి, నా ఇష్టానుసారంగా నేను నా డబ్బులను వాడుకుంటానంటే కాదు. నీ ధనాన్ని నువ్వు దేవునికి ఖర్చు పెట్టేవాడివిగా ఉండాలి, ఖర్చు పెట్టేదానివిగా ఉండాలి. ఎవరు ఖర్చు పెట్టాలి? నీ ధనాన్ని దేవుని పనికి ఖర్చు పెట్టాలి. నీ దేహము, నీ ధనము, నీ సమయం ఎవరిచ్చారు? సమయం కూడా ఎవరిస్తున్నారు మనకి? దేహం అంటే ఈ దేహంలో ప్రాణం దేవుడు ఇస్తున్నాడంటే సమయం కూడా ఆయన ఇస్తున్నట్టే కదా మనకి. ఇక జాలే నీ సమయం అయిపోయిందిలే భూమి మీద అంటే వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ సమయం ఎవరిస్తున్నారు మనకి? దేహం ఆయన ఇత్తే తీసుకున్నావు, ధనము ఆయన ఇత్తే తీసుకున్నావు, సమయము ఆయన ఇత్తే తీసుకున్నావు. ఇవన్నీ ఆయన ఇత్తే ఉచితంగా తీసుకున్నవే ఇవన్నీ కూడా. కానీ ఆయనకి తిరిగి మనం వాటి ద్వారా ఎటువంటి పని జరిగించట్లా, వాటిని ఏ విధంగానూ ఆయన కొరకు ఉపయోగించట్లా.